తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు మండిపోతున్నాడు. ఏపీ తెలంగాణ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. ఇవాళ నుంచి టెంపరేచర్స్ మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రులు సైతం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఈ రోజు 388 మండలాలకు హెచ్చరికలు జారీ చేయగా తెలంగాణ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇవాళ రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒడిశా, గంగానది, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, రాయలసీమ, కోస్తా, యానం, తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు ద్వీకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసర పరిస్థితులు అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, గ్లౌజులు వేసుకుని కలద్దాలు పెట్టుకుని వెళ్లాలని పేర్కొంది. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది.